మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శనివారం మీడియా సమావేశం నిర్వహించి పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మెదక్ జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి వెల్దుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజనను ఇండియా పాకిస్తాన్ విభజనతో పోల్చడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీసేవని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం ఎన్నో సంవత్సరాల ప్రజలు పోరాటం చేశారని, అలాంటి చారిత్రాత్మక ఉద్యమాన్ని అవమానించేలా మాట్లాడడం తగదని పేర్కొన్నారు. బీజేపీ పార్టీకి మొదటి నుంచే తెలంగాణ పట్ల చిత్తశుద్ధి లేదని విమర్శించారు. తెలంగాణ ప్రజల భావోద్వేగాలను గౌరవించాలని, ప్రజల మనోభావాలను దెబ్బతీసే వ్యాఖ్యలను బీజేపీ నాయకులు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మెదక్ జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి, వెల్దుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తల్లారి మల్లేష్, మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గత 2 రోజుల క్రితం పార్లమెంట్లో జరిగిన చర్చలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మాట్లాడుతూ తెలంగాణ ఆంధ్ర విభజించిందో పాకిస్తాన్ భారతదేశం విభజన కంటే ఘోరంగా విభజన జరిగింది అని జరిగింది. మరి ఎంపీ గారు మరి అప్పుడు వాళ్ళ పార్టీ కూడా మద్దతు ఇచ్చినమని చెప్పుకుంటున్నటువంటి పార్టీ కూడా వాళ్ళ పార్టీని, మరి తెలంగాణ ప్రజల అస్తిత్వాన్ని, తెలంగాణ అమరవీరుల త్యాగాలను పూర్తిగా అవహేళన చేయడం జరిగింది. బీజేపీ వాళ్లకు తెలంగాణ పట్ల ఎటువంటి చిత్తశుద్ధి లేదు. గతంలో కూడా అమిత్ షా గారు మరి గద్దరు కూడా అవమానించడం జరిగింది. వీళ్ళకు తెలంగాణలో తిరిగే హక్కు కానీ నైతికత కానీ లేదని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తూ ఉన్నాం. తేజస్వి సూర్య గారు మరి ఆ విధంగా మాట్లాడడం ప్రజాస్వామ్యానికే, మరి చట్టసభలకే మరి విరుద్ధమైనటువంటి విషయం. తక్షణం మరి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. బీజేపీ అధిష్టానం ఆ ఎంపీ గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. ఇటువంటి చర్యలను తెలంగాణ ప్రజలు హర్షించరు. రాబోయే కాలంలో కూడా బీజేపీకి తెలంగాణలో మరి ఎటువంటి అస్తిత్వం ఉండబోదు అనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి తెలంగాణ మేము తెచ్చినాం, తెలంగాణకు మేమే జాతి పిల్లడం, తెలంగాణ పేటెంట్ అన్నీ మాకే ఉన్నాయని చెప్పుకునేటువంటి మరి తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ వాళ్ళు కానీ మరి ఎటువైరు ఈరోజు మరి ఇద్దరు ఏకమైరు కాబట్టి కనీసం బీజేపీ మీద వాళ్ళు గొంతెత్తలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి దాన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ డివిజన్లోని 993 సర్వే నెంబర్లో ఎస్టీపీ స్థలాన్ని సందర్శించారు ఎమ్మెల్యే గోడెం మహిపాల్ రెడ్డి. స్థానిక ప్రజలతో సమావేశమయ్యారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న అమీన్పూర్లో మురుగునీటి శుద్ధి కోసం ఎస్టీపీ అవసరమని తెలిపారు. అయితే ప్లాంట్ వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తానే భయంతో ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని గుర్తించారు. ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తూ ఎస్టీపీని తరలించడం లేదా రద్దు చేయడంపై ప్రభుత్వంతో చర్చిస్తామని చెప్పారు. అవసరమైతే ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం సాధిస్తామని తెలిపారు. ప్రజల అభిష్టానికి విరుద్ధంగా ఎలాంటి నిర్ణయం ఉండదని స్పష్టం చేశారు. ఇప్పటికే పనులను తక్షణమే నిలిపివేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఎమ్మెల్యే అవసరమైతే ప్రత్యేక పైప్లైన్ ద్వారా మురుగునీటిని తరలించే ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. ఎస్టీపీ అంశంపై అనవసర రాజకీయాలు చేయొద్దని కూడా సూచించారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ ప్రదీప్ కుమార్, మాజీ చైర్మన్ పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నందారం నరసింహగౌడ్, మాజీ కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. మీ డిపార్ట్మెంట్కి డబ్బు రాకుని సాఫ్ చేసే పైసలే నేను సొంతంగా రేపు పొద్దుగానే పంపిస్తాను. క్లీనింగ్ చేసే డబ్బులు పొద్దుగా ఇంజనీరింగ్ దొలిచేసి ఎస్టిమేట్ చేసి ఎన్ని డబ్బులు సాఫ్ చేసినా డబ్బులు పొద్దుగా 11 పంపిస్తే ఇలా చెప్పించేసి, ఓకేనా? డబ్బుల కోసం అట్లా భయపడుతుంది. ఏం చేద్దాం? నేనేమంటున్నా, దీన్ని పైప్ లైన్ ద్వారా పైప్ లైన్ కు డైవర్షన్ చేసుకుందాం. డబ్బులు నేను మాట్లాడతా, గవర్నమెంట్ లెవెల్లో మాట్లాడతా, మన అశోక్ రెడ్డిని రిప్రజెంటేషన్ చేస్తా. వీళ్ళందరూ ఇచ్చిన రిప్రజెంటేషన్ కవరింగ్ లెటర్ పెట్టి ఎస్టీపీ కాకుండా చక్కగా మనకు రావాలి. అట్లా చేస్తే చుట్టుపక్కల 10 ఇంతమందికి వాళ్ళకి భయం ఏమున్నది? క్యాన్సర్ వస్తాయి. ఇప్పుడు ఇయర్ ఎట్లా అయిపోయింది? క్యాన్సర్, హార్ట్ అటాక్, రకరకాల బీమాలతో చచ్చిపోతుంది కదా, చిన్న పిల్లల కాడికి వస్తుంది. ఇప్పుడు కోకపేటలో ఉంది, దుర్గం చెరుకాడ ఉంది, ఖాళీల మధ్య ఉంది. కానీ వాళ్ళు వ్యతిరేకిస్తారు. ఏం వాళ్ళకి 200 మన కాంట్రాక్ట్ దాంట్లోకి ఖర్చు అయిందని, బాబు ఖర్చు అయిందని వాళ్ళకి చెప్పండి. మన కాంట్రాక్టర్ ఎవరో సేమ్ కాంట్రాక్టర్ ఏజెన్సీ అలాట్ చేసి పైప్ లైన్ సిస్టమ్లో తీసుకుపోదాం. అశోక్ రెడ్డి మీరు ఇక్కడ ఉన్న పరిస్థితిని అర్థం చేసుకొని ఒక మంచిగా నాకు చేసిన కాడికి 500-600 ఖాళీలు ఉంటాయి. ఎక్కడికెళ్ళి బాస్పల్లికి వెళ్ళి స్టార్ట్ చేస్తే అంటే ఆ నీళ్ళకి ఇక్కడ రావు. అవసరమంటే ఆ నీళ్ళు ఎక్కడ పోవాలో చూసుకుందాం.
చెరువులకి ఏదిగా అల్లకి అదే పోకుండా ప్లాన్ చేద్దాం అక్కడ. ఆ విధంగా ప్లాన్ చేసుకొని ముందుకు పోదాం. మీరు అధికారులు మీరు తలుచుకుంటే అన్నీ అవుతాయి. రాజు తలుచుకుంటే దెబ్బలు మీరు తలుచుకుంటే అధికారులకు, పోలీస్ అధికారులకు, వేదిక పైన ఆశీలైన ప్రజాప్రతినిధులకు, అలాగే వివిధ కాలనీల నుంచి వచ్చిన సోదరిమణులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వారు ఎస్టీపీ ప్లాంట్ అనేది అవసరమే, కానీ ఈ కాలనీల మధ్యన వచ్చి మాకు ఇబ్బందులు ఎవరు చూసి మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ నేను మరొకసారి శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. ముఖ్యంగా ఎస్టీపీ ప్లాంట్ అనేది ఈ చుట్టుపక్కల కాలనీల సివరేజ్ వాటర్ అనేది ట్రీట్ చేసి బయటకు వదులుతారు. హైదరాబాద్లో చాలా ఉన్నాయి, చాలా కాలనీల మధ్యలో ఉన్నాయి, కానీ వాళ్ళు దాన్ని నమ్మకం అనేది పోయి అపనమ్మకం వచ్చినప్పుడు మనం దాన్ని ఏం చేయలేము. కాబట్టి ఉత్తగుక్కున్నా మనకు రోగాలు వస్తే దాన్ని తలుచుకుంటే కాబట్టి దాన్ని మీ భయభ్రాంతులను కాకుండా మీ కాలనీల మధ్యలోకి వెళ్ళి తీసేయడానికి అధికార యంత్రాంగానికి ఇట్లా రిక్వెస్ట్ చేయడం జరిగింది. రిపోర్ట్ రాయమని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి కలిసి 280 కోట్ల రూపాయలు పైప్ లైన్ల ద్వారా తీసుకుపోయి నక్కవాగులు వేయడానికి దాని ప్రపోజల్ తీసుకొని చేంజ్ ఆఫ్ సైట్, చేంజ్ ఆఫ్ వర్క్ కింద తీసుకొని దాన్ని ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే రీతిలో నేను సహకరిస్తానని మీ అందరికీ మాటిస్తా ఉన్నాను. రెండోది, వాళ్ళకి డిపార్ట్మెంట్ ఇస్తారా లేకపోతే ఎవరు ఇస్తారా నాకు సాయంత్రం వరకు చెప్పి రేపు నీకు డబ్బులు పే చేసే బాధ్యత నాది. ఓకేనా? ఆ విధంగా ఈరోజు ఈ కాలనీ వాసులు కోరుకున్న మేరకు ఎస్టీపీ ప్లాంట్ షిఫ్ట్. ఈరోజు స్కూల్ తాండా గ్రామ పంచాయతీ రోడ్డు భద్రతలో భాగంగా అలవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ గోపాల్ నాయక్ మరియు వార్డు మెంబర్ రంజిత్ గ్రామంలో హెల్మెట్ లేని వారికి 25 హెల్మెట్లను కొనివ్వడం జరిగింది. నేటి నుంచి స్కూల్ తాండా గ్రామ పంచాయతీలో ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి రోడ్డుపైకి వెళ్తామని తీర్మానించుకున్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ రూరల్ సీఏ జార్జ్, హవేలీ ఘన్పూర్ ఎస్సీ సత్యనారాయణ, ఏఎస్ఐ రాజు, పోలీస్, గ్రామ ఉప సర్పంచ్ జ్యోతి గోపి సింగ్, గ్రామ కార్యదర్శి ప్రవీణ్ కుమార్, తాండా వార్డు సభ్యులు సూర్య, చేమల, గ్రామ ప్రజలు శ్రీను, రవి, దాసు, రఘు, పాండు, సురేష్, రాజు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. బైక్ నడిపే వాళ్ళు జీవించాలనే ఉద్దేశంతో సార్ వాళ్ళు నాకు చెప్పిన ఎమ్మటే మా తండ వారికి హెల్మెట్ అయితే ఎవరికి లేరో వారికి హెల్మెట్ ఇప్పించడానికి నేను ముందుకు వస్తాను సార్. మీరు వచ్చి ప్రోగ్రామ్ పెట్టానంటే మన ఎస్ఐ గారు, సిఐ గారు ముందుకు రావడం వారికి ఈ తాండ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, మరి సార్ అన్నట్టుగానే మనం కొన్ని రోడ్డు పైన వెళ్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మన కుటుంబము రోడ్డుపై మనకు ఎదురుగా వచ్చే వారి కుటుంబాలు కూడా బాగుంటాయనే ఉద్దేశంతో మనం కొన్ని రూల్స్ పాటిస్తే సరిపోతుంది. మనం ఇంటికి క్షేమంగా వస్తాము, మిగతా కూడా క్షేమంగా వెళ్తారు. ఎదుటి వ్యక్తి క్షేమంగా వచ్చినప్పటికీ మనం కొన్ని తప్పుదాల వల్ల మద్యం సేవించో ముగ్గురు ఎక్కడం వల్ల ఆ బండి బ్యాలెన్స్ అనేది కొంచెం తారుమారు అవుతుంది. ఒక్కరుంటే ఇద్దరుంటే దాన్ని కంట్రోల్ చేస్తాం, కానీ 3-4 ఉంటే కంట్రోల్ చేయలేము. అటువంటి పరిస్థితుల్లో వారు మంచిగా వచ్చినా మనం వెళ్ళి వారికి తిట్టేసినా కూడా మనం చనిపోయే అవకాశాలు ఉంటాయి. ఎదుటి వ్యక్తి కూడా. మెదక్ జిల్లా నర్సాపూర్ చౌరస్తాలో ఎస్ఐ జగన్నాథ్ ఆధ్వర్యంలో అలవ్ కార్యక్రమం నిర్వహించారు. ప్రయాణికులు వాహనం నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రోడ్డు భద్రతా నియమాలపై ప్రయాణికులకు 2 చేతులు ఎత్తి దండం పెట్టి పోలీసు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రంజిత్ కుమార్, ఎస్ఐ 2 జగన్నాథ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వాహనం నడిపించేటప్పుడు రోడ్డు భద్రత నియమాలు ఖచ్చితంగా పాటించాలని సూచించారు. మద్యం సేవించి అతివేగంగా నిర్లక్ష్యంగా వాహనం నడపొద్దని, అలా చేయడం వల్ల రోడ్డు ప్రమాదానికి గురే అవకాశాలుంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ శివకుమార్, పోలీస్ సిబ్బంది భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. హెల్మెట్ పెట్టుకొని పడ్డాక నిప్పి ప్రాణాలను తీసుకోకండి. హెల్మెట్ పెట్టుకొని తిరిగి ఎక్కడ పోయినా కానీ మంచిగా పోయి మీ ప్రాణాలు కాపాడుకోండి. యాక్సిడెంట్ అయ్యి కూడా ఉద్దేశం మాకు ఉండదు, కానీ ఎందుకంటే హెల్మెట్ వల్ల చాలా ఈ ప్రాణాలు చేసుకోండి. హెల్మెట్ ఇప్పటికే ఒక యాక్సిడెంట్ అయ్యి 10 రోజుల నుండి కోమాలు ఉన్నారు. నడుస్తున్న కారు కూడా మీరు కాలం కొట్టి పంపుతారండి. ఎంతవరకు న్యాయం సార్? డబల్ ఉన్నాయి.
వాళ్ళకి ఇచ్చేసి వీళ్ళకు ఓకే ఫోటోనా ఒక్క ఫోటో కడ సార్ నువ్వు ఇచ్చినా నువ్వు ఇచ్చినా నువ్వు ఏం పెట్టు నారీ శక్తికి ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టే ప్రసక్తే లేదని బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి తీవ్రంగా విమర్శించారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఇండి కూటమి ఓటు వేసినందుకు నిరసిస్తూ రామచంద్రాపురం జాతీయ రహదారిపై బీజేపీ నాయకులు మహిళా మోర్చా ప్రతినిధులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా గోదావరి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ 33% మహిళా రిజర్వేషన్లతో మహిళా నేతృత్వంలో అభివృద్ధికి మార్గం సుగమం చేస్తుంటే కాంగ్రెస్ మరియు ఇండి కూటమి కుట్రపూరితంగా అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. మహిళలకు మేలు చేసే బిల్లులు ఆమోదం పొందకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి చీకటి రోజుగా అభివర్ణించారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మహిళా ద్రోహులని, మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ కూటమి వైఖరి మహిళల హక్కులకు అవమానమని విమర్శించారు. బీజేపీ క్రెడిట్ రావద్దనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు కుట్రపూరితంగా వ్యవహరించారని అన్నారు. త్వరలోనే మహిళలంతా ఏకమై కాంగ్రెస్ కూటమికి తగిన బుద్ధి చెప్తారని గోదావరి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో చిన్నారం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, అమీన్పూర్ బీజేపీ మండల అధ్యక్షుడు ఏర్ల రాజు, నాయకులు రజని, పద్మావతి, మాధురి, మల్లేశం, అనూష, గీత, బసమ్మ, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. మరి భారతదేశంలోనే చీకటి రోజుగా మిగిలిపోయే రోజు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే భారతదేశంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు 33% మహిళలకు రిజర్వేషన్ తీసుకొచ్చి మహిళలకు రిజర్వేషన్ కల్పించి మహిళా సాధికారిత అనేది తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే కుట్రపూరితంగా కాంగ్రెస్ పార్టీ ఇండి కూటమి కలిసి మహిళలకు మోసం చేసి చరిత్రలో నిలిచిపోయారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్పారో ఈ బిల్లును ఎట్టి పరిస్థితుల్లో అమలు కానివ్వను అని చెప్పి మొన్నటి నుంచి 16వ తారీఖు నుంచి 17వ తారీఖు మధ్యాహ్నం వరకు చెప్పి అదే కుట్రలో భాగంగా మరి ఈ యొక్క 33% కానియకుండా ఈరోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చినటువంటి మహిళా బిల్లుకు వ్యతిరేకంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు మహిళలకు అన్యాయం చేసిందని చెప్పి తెలియజేసుకుంటూ రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు మరి ద్రోహం చేసినటువంటి ద్రోహుడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు మహిళలకు పెద్దపీట వేసి మహిళలను చట్టసభల్లో తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు దశాబ్దాల కాలం నుండి కూడా ఎప్పటికప్పుడు మద్దతు ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తూనే కాళ్ళు అడ్డం వేస్తూ మహిళలను మరి మోసం చేస్తున్నటువంటి సందర్భం నిన్న కూడా మనం చూసినాం. మహిళలు చట్టసభల్లోకి వస్తే మహిళలు పెద్దపీట వేస్తే మహిళలు ఈ రోజు చట్టసభల్లోకి వేస్తే మన ఆటలు సాగవని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఈ క్రెడిట్ 33% అమల్లోకి వస్తే భారతీయ జనతా పార్టీ క్రెడిట్ తగ్గుతుంది, నరేంద్ర మోదీ గారికి క్రెడిట్ తగ్గుతుంది అని చెప్పి కుట్రపూరితంగా భాగంగానే ఈ యొక్క 33% తీసుకురాకుండా ఏదైతే అడ్డుకున్నారో దేశవ్యాప్తంగా మహిళలందరూ కూడా రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నిన్నటికి నిన్న మహిళలకు అన్యాయం చేసినటువంటి సంగతే కాదు, తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక విధాలుగా అధికారంలోకి వచ్చి మహిళలకు అన్ని ఇస్తామని చెప్పి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా మహిళలకు అన్యాయం చేశారు. మొత్తానికి ఈ రోజు 17వ తారీఖు రాహుల్ గాంధీ పుణ్యమా అంటూ కాంగ్రెస్ పుణ్యమా అంటూ చీకటి రోజుగా మిగిలిపోయింది. కాసుకోండి, ఖబర్దార్. మహిళా లోకం బయలుదేరుతుంది. మహిళా లోకం ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీకి అడ్డుకొని కాంగ్రెస్ పార్టీని మరి ఖతం చేస్తాం, దేశంలోనే లేకుండా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ నరేంద్ర మోదీ గారి నాయకత్వం, నరేంద్ర మోదీ గారి నాయకత్వం.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు 7 రోజుల పాటు సంక్షేమ వారాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. శనివారం హైదరాబాద్ నుండి ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంక్షేమ శాఖల అధికారులతో సంక్షేమ వారం నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా ఈ నెల 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ప్రభుత్వ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడే తరగతులు, మైనార్టీ గురుకులాల్లో, విద్యాలయాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని తెలిపారు. విద్యార్థులకు క్విజ్, విద్యా విశ్లేషణ, చిత్రలేఖనం, పెయింటింగ్ పోటీలు నిర్వహించాలని, వసతి గృహాల్లో మరమ్మతు పనులను చేపట్టాలని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి వసతులపై చర్చించాలని సూచించారు. స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టాలని, వేసవి శిబిరం, బడిబాట కార్యక్రమాలు నిర్వహించాలని, రైతు రిజిస్ట్రీ 100% పూర్తి చేయాలని తెలిపారు. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఈ నెల 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు 7 రోజుల పాటు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యాచరణలో భాగంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల్లో, వసతి గృహాల్లో వంటగది, పారిశుద్ధ్యం, మరమ్మతు పనులు చేపడతామని, విద్యార్థులకు వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తామని, స్కిల్ డెవలప్మెంట్ విద్యార్థుల తల్లిదండ్రుల, ఉపాధ్యాయులతో సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. వేసవి శిబిరాలు, బడిబాట కార్యక్రమాలను జిల్లాలో అధికారుల సమన్వయంతో పకడ్బందీగా చేపడతామని, రైతుల రిజిస్ట్రీ 100% పూర్తి చేసేందుకు అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సిపిఓ సురేష్, గృహ నిర్మాణ శాఖ అధికారి మాణిక్యం, డిడబ్ల్యూఓ హేమభార్గవి, గిరిజన సంక్షేమ అధికారి నీలిమ, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఒకళ్ళొకళ్ళు డ్యామేజ్ అయితే జరుగుతుంది, కోఆర్డినేషన్లో పోతారు. సో వాళ్ళు ఈ క్లాస్ రెస్టారెంట్ everyone will be alert and we can guide అక్కడ వెళ్ళి బాబు ఇక్కడే కాకుండా మీరు 5.5 మీటర్ ఇక్కడే చేయండి. సో దేర్ విల్ బి నో డ్యామేజ్. సో దట్ ఈస్ ఆల్సో బెటర్. ఈ వారం దట్ వీ కెన్ టేక్ అ వైరస్. ఆల్ ఇంజనీరింగ్ ఏజెన్సీస్ అండ్ T5 ప్లస్ PSL అందరూ ఫాలో చేస్తే నో విల్ హ్యావ్ ఎనీ ఇష్యూ as such. But you have to keep updating. Either you get added in the group or you add your subordinate officer who can keep updating about these civil works which are being taken up. So that the concerned officers can take care. దాన్ని ట్యూషన్ మార్కింగ్ చేసి అలాగే ఆ లైన్స్ వస్తున్నాను వేరే వాళ్ళ డిస్టర్బ్ చేయకుండా సిమెంట్ సేఫ్టీ వాళ్ళు చూసుకుంటారు, మీ యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్. అదర్వైజ్ ఉద్దేశం కూడా కమ్యూనికేషన్, సో మెనీ టైమ్స్ కమ్యూనిటీ వాళ్ళు కావచ్చు, వాటర్ కావచ్చు, గేమ్స్ కావచ్చు, కమ్యూనికేషన్ కావచ్చు కాబట్టి ఆల్ డిపార్ట్మెంట్ చేయకూడదు. కీప్ ఇన్ఫార్మ్. దానికి ఏం చేయాలంటే మున్సిపల్ కమిషన్, మున్సిపల్ లేకపోతే మున్సిపల్ కమిషన్, పంచాయతీ అయితే పంచాయతీ సెక్రటరీ ఉండాలి. సో దట్ అందరి డిపార్ట్మెంట్ కూడా ప్రమోట్ అవుతారు. ఆ లోపల డిపార్ట్మెంట్ కేసు వల్ల సింగ్ ఆఫీసర్ లేకుండా లోపల లైన్ గవర్నమెంట్ లేకపోతే అక్కడ డీపీ వాళ్ళు ఆ టైంకి అక్కడ ఉండి వాళ్ళ ఇన్ఫ్రాని ప్రొటెక్ట్ చేసుకుంటారు, ఇంటర్ఫరెన్స్ని అవాయిడ్ చేస్తారు. తర్వాత పాజిటివ్ రికవరీ కూడా అది జరగటం లేదు. ఆ గ్యాప్ తీసేయడానికి అనేది ప్రయత్నం పెడుతున్నాం. Athletic coordination has to be done in the field level. 2 types ఉంటారు. షెడ్యూల్డ్ వర్క్ అండ్ ఎమర్జెన్సీ వాటికి కూడా గైడ్లైన్స్. షెడ్యూల్డ్ వర్క్స్కి డిఫైన్ చేసేసి ఆ షెడ్యూల్డ్ వర్క్స్ ముందే చెప్పిస్తే పేరు కూడా ఎమర్జెన్సీ వర్క్స్కి మేబీ దాని ప్రకారం Emergency also you will have idea. Yes. I think at this point మనకి కేబుల్ డ్యామేజ్ అయింది or there is some disconnectivity, మేము ఇది చెక్ చేస్తున్నాం. So same information you can put for everyone. ఇంటర్ఫరెన్స్ని అవాయిడ్ చేసి ఒక ఇంటర్ఫరెన్స్ చేయడం ఒకటే కాదు, మనం రోడ్ సైడ్ కాబట్టి ట్రాఫిక్ ఒక ఉంటుంది కాబట్టి ఒక ఎవరైనా చేసేసుకుంటారు, ఎమ్మడే క్లోజ్ చేసి వెళ్ళిపోతారు. ఈ భూములు ఎక్కడ కట్ అయిందని తెలియదు. మళ్ళీ అది రెస్టారెంట్కి మళ్ళీ అలవాటు చేసి మళ్ళీ పోవాలి, మళ్ళీ చేయాలి. ఈ సిబి ప్రాపర్గా వర్క్ చేస్తే దట్ మే బి. మెదక్ జిల్లా ఫిర్యాదుదారుడు చంద్రశేఖర్ సన్నాఫ్ రాములు 52 సంవత్సరాలు మిలిటరీ కాలనీ హనుమాన్ దేవస్థానంలో దొంగతనం జరిగిందని ఫిర్యాదు చేసి రాములు కేసు నమోదు చేసుకుని హవేలీ గన్పూర్ మండలం తోటి గ్రామానికి చెందిన మార్చబోయిన మహేష్ కుమార్ సన్నాఫ్ పోచయ్య ఇతను ఇంతవరకు 4 కేసులు చోరీకి పాల్పడ్డాడు. ఇతను మేము వెళ్లి విచారించగా మార్చబోయిన మహేష్ కుమార్ సన్నాఫ్ పోచయ్య గ్రామం తొగట మొదటి కేసుతో పాటు 4 కేసులు ఇతను ప్రధాన నిందితులు. హనుమాన్ టెంపుల్లో దొంగతనం చేసిన మొదటి కేసుగా ఉండి మరియు 58,000 రూపాయలు చేయడం జరిగిందని మెదక్ టౌన్ సీఐ బి మహేష్ కుమార్ తెలిపారు.
ఫిర్యాదారుడు చంద్రశేఖర్ సన్ ఆఫ్ రాములు 52 ఇయర్స్ ఉంటాయి. ఇతను బిల్డ్రీ కాలనీ హనుమాన్ టెంపుల్లో దొంగతనం జరిగిందని కంప్లైంట్ ఇస్తే మేము వెళ్ళి కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేయగా మనకు ఈరోజు మాచబోయిన మహేష్ కుమార్ తండ్రి పోచయ్య 26 సంవత్సరాలు తోగిడ గ్రామం హవేల్గన్పూర్ ఇతని దగ్గర నుంచి మనము ఇంటరాగేషన్ చేయగా ఇతను 4 కేసులను ఒప్పుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మొదటి కేసు ఇది మన టెంపుల్లో అఫెన్స్ జరిగినాయి. ఈ టెంపుల్లో అఫెన్స్ జరిగిన దాంట్లో మనం హుండీ దొంగతనం చేయడం జరిగింది. దాంట్లో 5,348 రూపాయలు క్యాష్ రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా అతని దగ్గర నుంచి హుండీల నుంచి పోయిన 1.66 గ్రాములు దాన్ని మన గోల్డ్ని కూడా రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా అతను అంతకుముందు కూడా చాలా కేసులలో ఉన్న దొంగతనం కేసులో జైలుకు పోవడం జరిగింది చాలాసార్లు. ఇతను ఫిబ్రవరి నెలలో కూడా జంబికుంటలో తాళం వేసిన ఇంట్లోకి దొంగతనానికి వెళ్ళి అక్కడ బీరువా పగలగొట్టి 50,000 రూపాయలు దొంగతనం చేశాడు. దాంట్లో మనం 20,000 రూపాయలు రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా జనవరి మొదటి వారంలో మిలిటరీ కాలనీలో కూడా 25/1/2020 రోజున తాళం పగలగొట్టి ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేశాడు. అక్కడ కూడా మనం అతని దగ్గర నుంచి దానిలో బంగారు చెవి కమ్మలు, ముక్కు పోగు, కొంత వెండి పోతుంది. అక్కడ మనము ఇతని దొంగ దగ్గర నుంచి 1.10 గ్రాములు బంగారము, దాంట్లో ఒక ముక్కు పోగు, 2.30 గ్రాముల ఒక జత చెవి కమ్మలు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇదే సంవత్సరం జనవరిలో కొల్లిగడ్డలు కూడా ఒక ఇంట్లో తాళం వేసిన ఇంట్లో తాళం బ్రేక్ చేసి ఇంట్లోకి వెళ్ళి బీరువా పగలగొట్టి 4 బంగారు రింగులు, ఒక బంగారు ముద్ద, ఒక జత చెవి కమ్మలు పోతాయి. అందులో నుంచి మనం 1 గ్రాము బరువు గల 4 బంగారు రింగులు, ఒక జత చెవి కమ్మలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తంగా ఇతని దగ్గర నుంచి టోటల్గా 25,348 క్యాష్, 9.94 గ్రామ్స్ గోల్డ్ ఆర్నమెంట్స్, 1.6 గ్రామ్ సిల్వర్ రికవర్ చేసుకుని మొత్తం టోటల్ వర్త్ 1,80,000 ఉంటుంది. ఇతను చాలా కేసులలో గతంలో కూడా నిందితుడు. 21లో పాపన్నపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక మర్డర్ చేసి కూడా జైలుకు వచ్చాడు. అదేవిధంగా 9 కేసులు ఉన్నాయి అతని మీద ప్రీవియస్లో కూడా. ఇతను దొంగతనం చేసి లాస్ట్ దొంగతనము ఎప్పుడు చేశాడంటే మన హవేల్గన్పూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 6/3/2026 నాడు దొంగతనం చేసి జైలుకి వెళ్తాడు. మొన్ననే 11/4/2026 నాడు బయటకు వస్తాడు. వచ్చిన తెల్లారే మళ్ళీ ఇక్కడ టెంపుల్ అఫెన్స్ మిలిటరీ కాలనీలో దొంగతనం చేయడం జరుగుతుంది. అతను సస్పెక్ట్గా తిరిగితే మనం ఈరోజు పట్టుకొని విచారించగా ఈ కేసులు మనం అతని దగ్గర నుంచి డిటెక్ట్ చేసి గోల్డ్, నగదును కూడా రికవర్ చేయడం జరిగింది. ఇతను దొంగతనం చేసిన డబ్బుల్ని ఏం చేస్తారంటే సరదాగా ఒక 2 డేస్ బయటకు వెళ్ళి అమ్మాయిలతో సరదాలు చేసి డబ్బులు జల్సాలు చేసి మళ్ళీ అవి అయిపోగానే మళ్ళీ దొంగతనం చేయడానికి చేస్తుంటాడు. ఇతని యొక్క మోడస్ ఆపరెండి అది. కాబట్టి ఇతన్ని మనం ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ తరలిస్తున్నాం. రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని మెదక్ డీఎస్పీ డివి శ్రీనివాసరావు సూచించారు. కౌడిపల్లి మండల పరిధిలోని రైలాపూర్ గ్రామంలో శనివారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామ సర్పంచ్ కుర్మా స్వప్న షేకుల అధ్యక్షతన స్థానిక ఎస్ఐ అమర్, నర్సాపూర్ సీఐ జాన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మెదక్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ చిన్నపాటి నిర్లక్ష్యమే ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తుందని, రోడ్డు ప్రమాదాల వల్ల కుటుంబాలు ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయని అన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా సురక్షితంగా ఉండొచ్చని సూచించారు. మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దని తల్లిదండ్రులకు హెచ్చరించిన ఎస్పీ ప్రమాదం జరిగినప్పుడు వెంటనే స్పందించి 108కు సమాచారం అందించాలని కోరారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించిన వారికి ప్రభుత్వం తరపున 25,000 నగదు ప్రోత్సాహకం అందజేస్తామని తెలిపారు. కార్యక్రమానికి ముందు రైలాపూర్ గేట్ నుంచి గ్రామస్తులు యువకులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. అనంతరం ఎల్ఈడీ టీవీ ద్వారా రోడ్డు ప్రమాదాల నివారణపై వీడియో ప్రదర్శించారు. ప్రాథమిక పాఠశాలలో ఎస్పీ శ్రీనివాసరావు మొక్కలు నాటారు. నర్సాపూర్ సీఐ జాన్ రెడ్డి, తుఫ్రాన్ డీఎస్పీ నరేంద్ర గౌడ్ మాట్లాడుతూ కౌడిపల్లి మండలంలో జాతీయ రహదారి ఉండడంతో ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని, ప్రమాద ప్రదేశాల్లో సేఫ్టీ బోలార్డ్స్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 2024తో పోలిస్తే 2025లో రోడ్డు ప్రమాద మరణాలు 61% తగ్గినట్లు వెల్లడించారు. డీడబ్ల్యూఓ హేమభార్గవి మాట్లాడుతూ నిర్లక్ష్యం, మద్యం సేవించి నడపడం, డ్రైవింగ్లో పోటీతత్వంతోనే ప్రమాదాల సంఖ్య పెరుగుతుందని అన్నారు. నిబంధనలు పాటిస్తే ఎలాంటి ప్రమాదాలు జరగవన్నారు. అనంతరం అతిథులను పంచాయతీ పాలకవర్గం, గ్రామ పెద్దలు, యువజన సంఘాల నాయకులు శాలువలతో సత్కరించారు. గ్రామ శివారు వరకు డివైడర్ ఏర్పాటు చేయాలని ఎస్పీ శ్రీనివాసరావుకు మెమోరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్, తహసీల్దార్ కృష్ణ, ఏపీఎం సంగీత, ఉప సర్పంచ్ సంతోష్, పోలీసు అధికారులు, గ్రామస్తులు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మోటారు వాహనముల చట్టంలో పొందుపరిచిన రోడ్డు నియమ నిబంధనలను పాటిస్తారని ఇతరుల శ్రేయస్సును కోరుతూ తోటి రోడ్డు వినియోగదారులని గౌరవ
అంటే తర్వాత సైజు తీసుకోండి. నెక్స్ట్ తర్వాత నలుగురు మనకు తెలియదు. మనం ఎంత కేర్ఫుల్ గా ఉన్నా ఎదురుకొచ్చినది ఎక్కడ వస్తుందో తెలియదు. సో ఎప్పుడైనా సరే చిన్న చిన్న జాగ్రత్తనే మన లైఫ్ ని మంచిగా ఉంచుతుంది. సో ఖచ్చితంగా అందరూ కూడా హెల్త్ విషయంలో కానీ, చిన్నపిల్లలకి బైక్స్ ఇవ్వడంలో కానీ, నెక్స్ట్ సీట్ బెల్ట్ పెట్టుకోవడంలో కానీ, హెల్త్ విషయంలో ఇవి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇంకొకటి డ్రింక్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు బండ్లు మాత్రం డ్రైవ్ చేయొద్దు. ఆ విషయంలో మీరు ఏం చేస్తారంటే పోనీ పెట్టుకుంటారే నేను ఆగేం కాదు $1,70,000 అట్లాగే మన రాష్ట్రానికి వస్తే 7,000 నుంచి 8,000 మంది చనిపోతున్నారు. మన జిల్లాలో చూస్తే కూడా ఎవ్రీ ఇయర్ 350 మంది చనిపోతున్నారు, ఒక 700 మంది దాకా గాయపడుతున్నారు. సో దానివల్ల మనం ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా చూసినట్టయితే మన లాస్ట్ ఇయర్ హత్యలు, దాంతోపాటు ఆత్మహత్యలు, వీటన్నిట్లో ఒక 25 మంది చచ్చిపోయారు జిల్లాలో. 25 మంది హత్యలు, ఆత్మహత్యలు అన్ని కలిపి 25 మెంబర్స్, 25 మందే. కానీ యాకతో 80 మంది ఈ బైక్ల వల్ల చనిపోతున్నారు. దానికి ముఖ్య ఉద్దేశం, దానిలో కారణాలు ఏంటంటే, కారణాలు చూసినట్టయితే నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడము, దాంతోపాటు హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయడము, లేకపోతే తాగి డ్రైవింగ్ చేయడం, ఈ 3. దాంతోపాటు హెల్మెట్, సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా, సెల్ ఫోన్ చేసుకుని కూడా డ్రైవింగ్ చేస్తున్నారు. దానివల్ల కూడా చనిపోతున్నారు. సో కాబట్టి మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక మనిషి ఇంట్లో సంపాదించే మనిషి ఇప్పుడు రైట్ నౌ. దాంతోపాటు నారాయణ అని మంత్రి గారు, ఆయన కూడా ఏపీలో మంత్రి, ఆంధ్రప్రదేశ్లో, వాళ్ళ అబ్బాయి చనిపోయాడు. సినిమా యాక్టర్లు తెలిసి ఉంటారు మీకు, బాబు మోహన్ తెలిసి ఉంటారు, వాళ్ళ అబ్బాయి చనిపోయాడు. కోట శ్రీనివాసరావు తెలిసి ఉంటారు, సినిమాలు వస్తారు కదా, కోట శ్రీనివాసరావు అని, వాళ్ళ అబ్బాయి చనిపోయాడు. చూడండి ఎట్లా యాక్సిడెంట్లు. అంటే యాక్సిడెంట్కు పేద గొప్ప అని ఏమి లేదు, పేదవాడు వస్తాడు, గొప్పవాడు వస్తాడు. కాబట్టి మనందరం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి మీ గ్రామం ఏంటంటే, గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఒక పథకం పెట్టింది, రావీర్ అని పెట్టింది. రావీర్ అంటే రాదారి వీరుడు. ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఒక వ్యక్తిని కనుక మనం హాస్పిటల్ చెప్పిస్తే, లేకపోతే 108 ఫోన్ చేసి 100 ఫోన్ చేసి హాస్పిటల్ చెప్పించినట్టయితే, వాళ్ళు కనుక బతికితే వాళ్ళకు ప్రైజ్ ఇస్తారు. ఇప్పుడు $25,000 ఇస్తున్నారు. సో మీరు ఏమి ఇబ్బంది పెట్టరు, పోలీసులు ఇబ్బంది పెట్టరు, ఎవరు ఇబ్బంది పెట్టరు. మీరు చేసినందుకు ఇంకా మీకు అవార్డు వస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా యాక్సిడెంట్ అయితే 00100 ఫోన్ చేయాలి. ఫోన్ చేస్తే పోలీసులు వస్తారు. సో ఇది వచ్చేది ఏంటంటే మీరే తెప్పించాలి. బండి తీసుకున్నాం, ట్రాక్టరో బండో తెప్పించేసి, లేదా కారు ఉంటే కారో వేసుకొచ్చి తెప్పించాలి, ఆటోనో తీసుకొచ్చి తెప్పించాలి. ఎందుకంటే లేట్ అయితే ప్రాణాలు పోయే ప్రమాదం ఎక్కువ ఉంటుంది, ప్రాణాలు పోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు పాటించాలి. తాగు నోటి చేస్తే అది యాక్సిడెంట్ కేసు, తాగి చేస్తే మాత్రం ఖచ్చితంగా మర్డర్ కేసు ఆల్రెడీ పెడుతున్నాం, మర్డర్ కేసు అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది కూడా. సో దాంతోపాటు ఓవర్ స్పీడ్ కానీ, లేకపోతే ఈవెన్ కార్లు ఉంటే కూడా వీళ్ళు కార్లు కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. అందరూ సీట్ బెల్ట్, నలుగురు ఉంటే నలుగురు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. సీట్ బెల్ట్ ఉంటాయి దానికి. ఉంటే ఏమైందంటే సీట్ బెల్ట్ పెట్టుకుంటే ఒక యాక్సిడెంట్ అయితే దానికి ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, ఎయిర్ బ్యాగ్స్ అవి ఓపెన్ అయితే చనిపోయే అవకాశం తక్కువ ఉంటుంది, కాబట్టి అవి కూడా ఖచ్చితంగా కారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. సార్ ఇక్కడికి ప్రత్యక్షంగా రావడం వల్ల ఇవాళ సార్కు మనము ఈ గ్రామస్తులు అందరం కలిసి ఒక హామీ ఇవ్వబోతున్నాం. సార్ ఇప్పటిదాకా జరిగింది ఒక లెక్క, ఇవాళ మీ రాకతోటి మా ఊర్లో ఒక మార్పు రావాలి అన్న ఉద్దేశంతో మొగులమ్మ లాంటి పరిస్థితి అది ఇంకే కుటుంబానికి రావద్దన్న హామీతోటి మనం ఇవాళ ఈ కార్యక్రమాన్ని సారు, తర్వాత మనకు కలెక్టర్ మేడంకి అందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున నమస్కారము. ఇవాళ ఇప్పటిదాకా సిఐ గారు చెప్పినారు, మేడం కూడా చాలా చక్కగా వివరించడం జరిగింది. ఎందుకు ఈ కార్యక్రమం చేయాల్సి వస్తుంది, ఏం అవసరం ఉన్నది ఈ కార్యక్రమానికి, అంత ఇబ్బంది ఉన్నదా ఈ కార్యక్రమం అని చెప్పేసి మీరందరూ తెలుసుకుంటే, ఈ యాక్సిడెంట్స్ అనేది ఇప్పుడు ఆమె మొగులమ్మ బాధ మనకు తెలిసింది. ఇప్పుడు రోగం వచ్చో లేకపోతే ఇంకే రకంగానో అయిపోయి రోగం అనే రకరకాల మాటల్ని ఎంతగా ఆమె కుమిలి ఏడిపించవచ్చు, ఎంత ఏడవచ్చు, వాళ్ళ కుటుంబం ఎంత బాధలో ఉండొచ్చు. మొక్కదే కాదు, నా దగ్గర కొన్ని పేర్లు ఉన్నాయి, మీరే చెప్పాలి. ఇవన్నీ కూడా మేమంతా కూడా అసలు ఈ ఊరికి సంబంధించింది ఏంది బాధ అని చెప్పేసి మనం చూస్తుంటే కొన్ని పేర్లు వచ్చినాయి నాకు. కర్నూలు సంతోష్ కుమార్, మీ ఊరే, ఆయన చనిపోయినాడు. 2010 నుంచి ఇప్పటిదాకా మీ ఊర్లో 20 మంది చనిపోయినారు, మీ ఊరోళ్ళే. ఇక్కడ జరిగే యాక్సిడెంట్లు వేరు.
మందికి దెబ్బలు తగిలినాయి. అంటే ప్రతి సంవత్సరం ఒక ఇద్దరు అయితే మినిమం చచ్చిపోతున్నారు, ప్రతి సంవత్సరం ఒక ఇద్దరు చనిపోతున్నారు. అంటే మనం ఏంటంటే ఏదో మనం చూస్తారు కదా, అంటే ఇవాళ ఒకరి ప్రాణం విలువ ఎంత ఉంటుంది? మీ ప్రాణం విలువ ఎంత ఉంటుంది? మీ ప్రాణం విలువ ఏదో చెప్తామా మనం? ప్రాణానికి ఏమైనా విలువ ఉంటుందా? 1 కోటి రూపాయలు ఉంటుందా? 2 కోట్లు ఉంటుందా? 3 కోట్లు, 10 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లు? 1000 కోట్లు ఇచ్చినా కూడా ఇవాళ మొగులమ్మ భర్తను మనం తీసుకొని రాగలుగుతామా? ముఖేష్ అంబానీ మన దేశంలో అత్యంత ధనవంతుడు. ప్రపంచంలోనే ఆయన 10 మంది ధనవంతులు ఉంటే ఆ ధనవంతులు ఒకడు. మన దేశంలో చూసుకోవాలి. మన దాకా రావద్దంటే మనం ఇవన్నీ పాటించాలి. ఇవన్నీ కూడా డ్రంక్ డ్రైవ్ చేయొద్దు, హెల్మెట్ పెట్టుకోవాలి, స్పీడ్గా నడవద్దు. ఇవన్నీ మీరు నడిచినప్పుడు కూడా రోడ్డు దాటినప్పుడు కూడా చూసుకొని స్టార్ట్ చేయాలి. దాటుతున్న రోడ్డు దాటినప్పుడు మీ పొలాలు అటు రైట్ పొలాలు మీ అసలు ఉన్నాయి కదా పొలాలు, అది కూడా చూసుకోవాలి. రెండు వైపు చూసుకొని ట్రావెల్ చేయాలి. ఒకసారి లేదా చూసుకొని జాగ్రత్తగా చేయాలి. రోడ్డు చేస్తే క్రాస్ చేస్తే కూడా చనిపోయి చాలా ఉన్నాయి కేసులు మీ దగ్గర ఉన్నాయి. రోడ్డు క్రాస్ చేస్తుంటే కూడా పాతకాలంలో అన్ని చనిపోయారు. ఊరంతా ఉట్టుకుపోయి చనిపోయారు. అప్పట్లో ఒక 60-70 ఏళ్ల క్రితం ఊరంతా పోయేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. అన్ని మందులు పెట్టారు. ఎవరు కరోనా కూడా మనం చేయించాం, కరోనాను కూడా చేయించాము, మందులు పెట్టారు, టీకా వేసుకున్నారు కదా. టీకాలు వేసుకున్నా లేదా కరోనాకి? సో అవి వేసుకోగలం, అన్ని బాగానే ఉన్నాయి. అట్లా బతుకుతున్నాం కానీ ఇట్లా చనిపోతున్నాం. మన నిర్లక్ష్యమే. మనం విధిరాత అనుకుంటాం, విధిరాత అయ్యో దేవుడు అట్లా చేసినా అట్లా ఏం లేదు. మనం చేయబట్టే అవుతుంది. అది మన నిర్లక్ష్యం 100% నిర్లక్ష్యం అవుతున్నాయి. రోడ్డు బాగాలేక లైట్ బాగాలేక సో హెల్మెట్ పెట్టుకుంటే కనీసం యాక్సిడెంట్ అయితే తల తిరగకుండా మిగతా కాలు చేతులు తిరిగినా మనిషి మంత్రం పడ్డాడు, బతుకుంటాడు. తల జరిగితే మాత్రం ఖచ్చితంగా అవుట్ అవుతాం. కాబట్టి మీరు ఇంతకుముందు డిఎస్పీ గారు చెప్పినట్టు మీరు అంతా ప్రతిజ్ఞ చేయాలి. ఎట్టి పరిస్థితిలో హెల్మెట్ లేకుండా ఎవరిని తిరగనీయం అని చెప్పి ప్రతిజ్ఞ చేసుకొని చేస్తే మనకు మరణాలు దొరుకుతాయి. చేస్తారా మీరు అందరూ? చేస్తారా లేదా? క్షేమంగా రావాలన్నా వద్దా? బయటికి పోయిన వాళ్ళు క్షేమంగా రావాలి కదా. సో రావాలంటే ఇవన్నీ పాటించాలి. ఎక్కువ మనకు బండ్లే ఉంటాయి, కార్లు తక్కువ ఉంటాయి. ఫోన్కి దీనికి ఒక ఫోన్ కేసు వేస్తాము, దీనికి ఒక 500 రూపాయలు పెట్టి ఒక స్క్రీన్ గార్డ్ కొంటాము. దీన్ని చాలా కింద పడితే ప్రాణం పోయినట్టు గిలిగిలా కొట్టుకుంటాం, నా ఫోన్ పోయిందని. కానీ మన ప్రాణాలను మాత్రం లెక్క పెట్టుకోము. హెల్మెట్ పెట్టుకోవాలనే ఆలోచన ఉండదు. కార్లు నడిపితే సీట్ బెల్ట్ పెట్టుకోవాలనే ఆలోచన ఉండదు. నేను తాగి నడుపుతా, ఏం కాదు. ఇంతకుముందు మేడం అన్నట్లు నేనంత ఫుల్ బాటిల్ వేసినా కూడా నేను కరెక్ట్ గట్టిగా నడుపుతా, నేను గట్టిగా ఉంటా అన్న ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి నడుపుతాము. అవసరమైతే ముగ్గురు కాదు 4 పెట్టుకోవాలి. మనం ఇక్కడ మనం ఎక్కడైతే దీనికి ఒక ముగింపు పలకాలి. కాబట్టి అందరూ కూడా మీరు ఇవాళ నుంచి ఇది ఒక్కటే కాదు, కేవలం మీకు చెప్తున్నాము, కానీ చట్టపరంగా కూడా చాలా కఠినంగా ఉన్నారు. తాగి నడిపినోడికి 10,000 రూపాయలు ఫైన్ పడుతుంది, కోర్టులు జైలుకు పంపిస్తున్నాం మేము. ఎస్పీ గారు వచ్చిన తర్వాత రోడ్డు భద్రత మీద నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సార్ వచ్చిన తర్వాత ఎంత మార్పు వచ్చింది అని చెప్పేసి, సార్ ఎస్పీ గారు చారినోళ్లకు శిక్షలు వేయడం, ఇలాంటివన్నీ వాళ్ళకు కోర్టుకు పంపడం, ఇవన్నీ చేయడం వల్ల 2025వ సంవత్సరం వచ్చే వరకు మొత్తం 289 మంది మాత్రమే చచ్చిపోయినారు. అంటే ఒక 61 మందిని చనిపోకుండా సార్ ఆపగలిగిండు. ఇది మంచి పనే కదా? అవునా కదా? చెప్పండి అమ్మా. ఎవరో తెలియదు, కానీ ఆ 61 మంది ఇళ్లలో దీపాలు ఆరిపోకుండా సార్ చూడగలిగిండు. మీరు పాటించకుండా ఏమైనా విలువ ఉంటుందా? మీరు పాటించకుండా ఏమైనా సాధ్యమవుతుందా? ఇట్లా సార్ ప్రయత్నము మా అందరినీ ముందరికి నడిపించేసి మీ అందరితోటి చెప్పేయడం వల్ల 61 మరణాలు తక్కువ చేయగలిగిండు. అంటే ఒక అధికారి ఆలోచన చేసిండు. నేను అదే అంటున్నా, మీ గ్రామంలో 1000 జనాభా ఉన్నది, మీరు కూడా ఎందుకు ఆలోచన చేయరు? మన ఊర్లో నుంచి కూడా ఇంకొక చావు రావద్దు. సరే, భగవంతుడు మనకు వేరే కారు నడుపుతుంటారు, కారు పక్కన కూర్చుంటారు, సీట్ బెల్ట్ పెట్టుకోలేడు, కారు రప్పున దిగండి కిందికి, నేను నడవను, నేను రాను, నీ కారు ఎక్కను, నువ్వు సీట్ బెల్ట్ పెట్టుకో, నేను ఎక్కుతా, హెల్మెట్ పెట్టుకో, నీ బైక్ ఎక్కుతా, నీ వెనక కూర్చుంటా, లేకుంటే నేను కూర్చోను. ఎందుకంటే నేను ముండబొమ్మాలని అనుకోవట్లేదు, లేకపోతే నా కొడుకు చచ్చిపోవాలని నేను అనుకోవట్లేదు. ఏం కాదు, కొన్ని కఠినమైనా సరే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాలా. ఎందుకంటే మీ ఇల్లు బాగుపడుతుంది, మీ ఇంట్లో దీపం నిలబడుతుంది. కాబట్టి ఇది ఖచ్చితమైన నిర్ణయం. ఒట్టేపించుకుంటారా, ఏం చేస్తారా? మీ మీద ఒట్టేపిస్తారా, దేవుని మీద ఒట్టేపిస్తారా, పిల్లల మీద ఒట్టేపిస్తారా? కానీ ఇది మాత్రం ఖచ్చితంగా అది మన దగ్గర నుంచి జరగాల. ఇవాళ మనము సర్పంచ్ గారు, తర్వాత మీ గ్రామస్తులందరి సహకారంతో ఇవాళ ఒక తీర్మానం కూడా వాళ్ళు చదివినరు, మాకు కూడా చెప్పిండ్రు. ఎస్ఐ గారు, సిఐ గారు ఈ గ్రామస్తులను, గ్రామ పెద్దల్ని చేసే, సార్ మేము ఖచ్చితంగా
మీ ఏదైతే మీ ప్రయత్నం ఉందో దానికి మేము అండగా ఉంటాము, మేము మీకు సపోర్ట్ చేస్తాము. ఖచ్చితంగా మేము మా ఊర్లో మేము యాక్సిడెంట్ తక్కువ చేసుకునే ప్రయత్నం చేస్తామని చెప్తున్నాం. మేము మీకేం ప్రామిస్ చేస్తున్నాము, మీ ఊర్లో కేవలం హెల్మెట్లు పెట్టడమే కాదు, లైసెన్స్ లేని వాళ్ళకు కూడా లైసెన్స్లు ఇప్పించే ప్రయత్నం చేస్తాం. ఎవరికైతే లైసెన్స్ ఈ ఊర్లో వెహికల్ నడుపుతున్నాడో ఎవడు కూడా లైసెన్స్ లేకుండా ఉండడానికి వీల్లేదు. మేమే అప్లికేషన్లు అన్ని కూడా. హయత్ నగర్ తొడూరు రంగనాథస్వామి దేవాలయంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఆలయ ప్రధాన ద్వారం పగలగొట్టి 2 హుండీలను ఎత్తుకెళ్లారు దుండగులు. పత్తులు ఫోన్ చేసిండు, గ్రిల్స్ ఓపెన్ చేసినాయి, డోర్ వాళ్ళకి ఉంటుందంటే వచ్చి చెక్ చేసేసరికి లోపల నుంచి 2 ఉండీలు తీసుకొచ్చి బయట ఇచ్చారు. ఒక ఉండి దొరికింది, ఒక ఉండి లేదు. వేరే వస్తువులు అయితే ఏం పోలేదు. దేవుని విగ్రహాలు కానీ ఏం ముట్టుకోలేదు, దేవుని వస్తువులు వెండి బంగారం ఉంది కానీ ఏం ముట్టుకోలేదు. అవి 2 ఉండీలు బయట ఇచ్చారు. బంగారం అయితే ఏం ముట్టుకోలేదు. దేవుళ్ళని ఎక్కడ టచ్ చేయలేదు, 2 విగ్రహాలు తీసుకొచ్చి బయట ఇచ్చారు. డోర్ డ్యామేజ్ చేసి డోర్ లోపలికి అలాగొట్టి వెళ్ళిపోయింది. మీకు ఎన్ని గంటలకు తెలిసింది? మాకు 7 o'clock వచ్చింది మార్నింగ్. పంతులు గారు వచ్చి అదే ఇక పూజ చేసే టైంకి వచ్చి వాళ్ళు డోర్ తీయడానికి వస్తే లోపల లాక్ ఓపెన్ చేసి ఉంది. 45కి వచ్చాను. వస్తే అప్పటికి లాక్స్ లేవు, గ్రిల్లువి. సరే అని చూస్తే మొత్తం అంతా 2 తాళాలు లేవు. తర్వాత డోరు ఒక పక్కన కొట్టేసి ఉన్నది. సరే అప్పుడు వెంటనే అందరికీ ఫోన్ చేసి చెప్పాను, అనిల్ గారికి అందరికీ తెలిసి చెప్పాను. తర్వాత పోలీసులు వచ్చారు. వచ్చిన తర్వాత లోపలికి పోయి చూసాము. చూస్తే హుండీలు మాత్రం లేవు, మిగతా అంతా ఉన్నది లోపల. గోల్డ్ కానీ ఏం పోలేదు, కేవలం హుండీలు మాత్రమే లేవు. ఓకే. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో విశ్వవిద్యాలయ వికలాంగుల ఫోరం ఆధ్వర్యంలో వికలాంగుల హక్కుల చట్టం 2016 అమలు దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోదండరాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దివ్యాంగుల హక్కులను పూర్తిగా సాధించాలంటే ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోదండరాం సూచించారు. దివ్యాంగులకు సౌకర్యాలను హక్కుగా పొందే అవకాశాన్ని చట్టం కల్పించిందన్నారు. హక్కులను అమలు చేయడానికి ఇంకా కూడా పోరాటం కొనసాగుతుందన్నారు. కనీస సౌకర్యాలు దివ్యాంగులకు అందే విధంగా ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. దివ్యాంగుల కోసం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రత్యేకమైన కృషి చేయాలని అన్నారు. దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రొఫెసర్ కోదండరాం సార్ గారు కేక్ కట్ చేశారు. దివ్యాంగ మిత్రులకి కేక్ తినబెడతా ఉన్నాడు. వికలాంగ్ we want justice, we want justice, జై వికలాంగ్, వికలాంగుల ఐక్యత. హక్కుల చట్టం 2016 అమల్లోకి వచ్చిన రోజు ఈరోజు, అంటే ఒక దశాబ్ద కాలం పూర్తయింది. వాస్తవానికి చాలామందికి బయట కూడా తెలియని విషయం ఏంటంటే ఈ వికలాంగుల హక్కుల చట్టం కోసం చాలా సుదీర్ఘ పోరాటమే జరిగింది. మహిళా రిజర్వేషన్ల కోసం జరిగిన పోరాటాన్ని
అందరు గుర్తుంచుకున్నారు, సంతోషమే. కానీ చాలామందికి తెలియదు ఏంటంటే అంతే తీవ్రంగా ఈ వికలాంగుల హక్కుల కోసం కూడా పోరాటం జరిగింది. అప్పుడు ఆ చట్టం తీసుకురావటానికి చాలా ఘర్షణ పడవలసి వచ్చింది. ఆ చట్టాన్ని అమల్లోకి దాన్ని రూపకల్పనలో చాలా ఘర్షణ పడవలసి వచ్చింది. ఎందుకంటే అంతకుముందున్న అవగాహన వేరు. వైకల్యం అనేది ఒక వ్యక్తిగతమైన ఆయన ఏదో శాపం వల్ల జరిగిన పరిణామంగా చూస్తాం. కాబట్టి వాళ్ళు దాన్ని భరించాలి, సంపూర్ణంగా భరిస్తేనే ఇక ఇక్కడ నుంచి విముక్తి కలుగుతుందనే ఒక సాంప్రదాయిక ఆలోచనలు చాలా ప్రబలంగా ప్రభావం చూపుతున్న సందర్భం. ఆ సందర్భంలో వైకల్యం అనేది శాపం కాదు. మనుషులు, అందరి మనుషులు ఎట్లనో మేము కూడా అట్లా మనుషులమే. మాకు కూడా ఆకాంక్షలు, ఆరాటాలు ఉంటాయి. వాటిని సాధించుకోవటానికి సౌకర్యాలు అందరి మనుషులకు ఉన్నట్టే మాకు కూడా సమానంగా ఉండాలి. అంటే సమానత్వపు హక్కును వర్తింపజేయాలి అనేది ఒక బలమైన డిమాండ్గా ముందుకొచ్చింది. ఆ సమానత్వపు హక్కును వర్తింపజేయటం కాదు, ఆ సమానత్వపు హక్కును అనుభవించటానికి కావలసిన సౌకర్యాలను కూడా కల్పించాలని, దాన్ని బట్టి వైకల్యాన్ని నిర్వచించి వైకల్యాన్ని పొందినటువంటి వాళ్ళకి సౌకర్యాలు కల్పించి ఆ సౌకర్యాలను ఒక హక్కుగా పొందే అవకాశం ఈ చట్టం కల్పించింది. ఒక మంచి పరిణామం ఇది. ఆ హక్కులను అమలు చేసుకోవటానికి ఇప్పుడు ఇంకా కూడా పోరాటం కొనసాగుతూ ఉంది. వాళ్లకు ఉద్యోగాల్లో అవకాశాలు కానీ, లేకపోతే చిన్న చిన్నవే మెట్లెక్కటం కష్టం. మేము నిజాం కాలేజీలో చూసేది 3వ అంతస్తులో క్లాసులు ఉంటుండే. కష్టపడుకుంటూ చాలామంది పైకి వచ్చేవాళ్ళు. అట్లాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఏం చేయాలంటే వాళ్ళ కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలి. ఇవన్నీ కూడా చట్టంలో రాసి ఉన్నాయి. ఈ సౌకర్యాల అమలు కోసం ప్రభుత్వం పూనుకొని దానికోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ కూడా ఇచ్చింది. కాబట్టి వాటి అమలు కోసం ఒక ప్రత్యేకమైన కృషి జరగవలసిన అవసరం ఉంది. చాలా చక్కటి సూచన. మిత్రులందరూ కూడా ఏం చేస్తున్నారంటే వికలాంగుల హక్కుల ఈ చట్టం అమలు దశాబ్ది పూర్తయిన సందర్భంగా, చట్టం వచ్చి దశాబ్ది పూర్తయిన సందర్భంగా ప్రభుత్వము ఈ దశాబ్ద కాలం, ఈ సంవత్సరం అంతా కూడా కార్యక్రమాలు జరిపి ఒకటి చట్టంపై అవగాహన కల్పించటం, విస్తృతపరచటం, అవగాహన. మేడ్చల్ జిల్లా కేసర్ రెవెన్యూ డివిజనల్ పరిధిలోని మండల పరిధిలో జవహర్ నగర్ మున్సిపల్ పరిధిలోని సర్వే నెంబర్ 646లో 1 ఎకరా 18 గుంటల భూమిని భూ కబ్జాదారుల చేతుల్లో నుంచి విముక్తి కల్పించిన కాప్రా రెవెన్యూ అధికారులు కాప్రా తహసీల్దార్ బైరెట్ రాజేష్ ఆదేశాల మేరకు ఆదివారం జవహర్ నగర్లో సర్వే నెంబర్ 646లో ప్రభుత్వ భూమిని ఎట్టకేలకు జవహర్ నగర్ సిఎస్ సైదులు పోలీస్ ప్రొడక్షన్తో ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని వర్కింగ్ ఉమెన్ హాస్టల్ కోసం ఈ స్థలాన్ని కేటాయించారు. తహసీల్దార్ బైరెట్ రాజేష్ ఆదేశాల మేరకు గిరదవారి సత్యనారాయణ ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ చేశారు. ప్రభుత్వ స్థలాల్లో భూ కబ్జాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని తహసీల్దార్ బైరెట్ రాజేష్ హెచ్చరించారు. ప్రజా అవసరాల కోసం వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ కోసం ఈ స్థలాన్ని కేటాయిస్తున్నట్టు మీడియాకు బైరెడ్డి రాజేష్ తెలిపారు. సరే సరే రావాల్సిందే.